పెనుకొండ విజయనగర సామ్రాజ్య చరిత్రలో మిగిలిపోయిన గంభీరమైన పేరు. అనంతపురం నుంచి 70 కిలోమీటర్ల దూరము మరియు బెంగళూరు నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం విజయనగర సామ్రాజ్యపు ఘనతకు ఒక నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రదేశం కేవలం కొండలతో నిండిన ఒక గ్రామమే కాదు, ఇది ఓ చరిత్ర, ఓ రాజ్య సౌందర్యానికి నిదర్శనం. విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా సేవలందించిన గౌరవాన్ని కలిగిన ప్రదేశం ఇది. ఇదిగో ఈయనే విజయనగర సామ్రాజ్యపు ముత్యపు రత్నం, తెలుగువారి గర్వకారణం, అముక్తమాల్యద రసరాజు శ్రీకృష్ణదేవరాయలు. అప్పట్లో ఈ ఊరిని ఘనగిరి అని పిలిచేవారు. ఇక్కడ లభించిన ఎన్నో శాసనాల ప్రకారం విజయనగర రాజైనటువంటి బుక్కరాయుడి కుమారుడు వీర విరూపన్న హయాంలోనే ఈ కోట నిర్మించబడినట్లు తెలుస్తోంది. ఈ గోడలను చూడండి. ఈ గోడలు గ్రనైట్ రాళ్లతో నిర్మించబడినట్లు మనకు అర్థమవుతోంది. కానీ మీరు గమనించారా, ఈ రాళ్ల మధ్యలో ఎటువంటి సిమెంటు మోర్టారు లేవు. ఇవేంటి, ఎలా కట్టారోనని ఆశ్చర్యం కలుగుతుంది కదా. పూర్వం వారు ఉపయోగించిన ఈ నిర్మాణ శైలిని డ్రై స్టోన్ మేసనరీ అని పిలుస్తారు. రాళ్లను ఇలా బ్లాక్స్ లాగా కొట్టి బరువు, ఆకృతి ఇవన్నీ ఖచ్చితంగా సమంగా ఉండేటట్లు చూసి వాటిని ఇలాగ అమర్చే నైపుణ్యాన్నే స్టోన్ మేసనరీ అని అంటాం. ఒక్క రాయి కదిలితే ఇంకో రాయి దానిని ఆపుతుంది. బరువే గట్టి బంధం, సరైన సరళి, అదే ఈ గోడల బలమైన నిర్మాణం. ఇక్కడ నిర్మాణం లోపల వారిని రక్షించటానికి మాత్రమే కాదు, శత్రువుల మనసును భయపెట్టడానికి కూడా. ఇక్కడ కొన్ని రాళ్లపైన ఏదో రాశి కనిపిస్తోంది. తెలుగులాగా అనిపిస్తుంది, కొంచెం కన్నడలాగా కూడా ఉంది. ఇది నిజానికి తెలుగు కన్నడ మిశ్రిత లిపి. కృష్ణదేవరాయల కాలంలో విరివిగా ఉపయోగించబడిన ఒక శైలి. అయితే ఇలాంటి శాసనాలు కోటగోడలపై ఎందుకు ఉంటాయి అంటే, ఇది కేవలం ఒక కళ కాదు. ఈ గోడలు ఎప్పుడు కట్టబడ్డాయో, ఎవరు కట్టించారో, ఎవరెవరు పాలించారో, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనకు తెలియజేసేవన్నమాట. 1575వ సంవత్సరంలో నిర్మించబడిన ఓ అద్భుతమైన ఆర్కిటెక్చరల్ వండర్. ఈ గగన్ మహల్ విజయనగర సామ్రాజ్యపు రాయల వారసుడైన వీర విరూపన్న ఉడయ్యార్ కాలంలో నిర్మించబడింది. పెనుకొండను తాత్కాలిక రాజధానిగా చేసినప్పుడు ఇది రాయల నివాసంగా, రాజ్యసభగా, మంత్రి మండలి సమావేశాలు జరిపే చోటుగా ఉపయోగించబడింది. ఈ గగన్ మహల్ 1575వ సంవత్సరంలో విజయనగర రాజుల చివరి వంశమైన అరవిదు వంశ కాలంలో నిర్మించబడింది. హంపి నాశనమైన తర్వాత రాజధాని పెనుకొండకు మారింది. ఆ తర్వాత ఈ కోట బీజాపూర్ సుల్తాన్ల చేతుల్లోకి, ఆ పైన మైసూర్ రాజులకు, చివరికి బ్రిటిష్ అధికారుల వశమైంది. ఒక్కో వంశం ఒక్కో విధంగా దీన్ని ఉపయోగించింది, పాలనకి, పరిరక్షణకి, అధికార స్థావరంగా. కానీ గగన్ మహల్ మాత్రం ప్రతి సామ్రాజ్యపు ఘనతని మౌనంగా సాక్ష్యంగా చెబుతూనే ఉంది మనకి. గగన్ మహల్ అంటే తెలుగులో ఆకాశమంత కోట అనే ఒక అర్థం మనం తీసుకోవచ్చు. ఈ మహల్ పైకప్పు హిందూ శైలిలో ఉండగా, గ్రౌండ్ ఫ్లోర్లో ఇండో పర్షియన్ శైలి అలంకరణలు చూడవచ్చు. ఈ గగన్ మహల్ గోడల్లో సిమెంట్ని ఏమాత్రం వాడలేదు. ప్రకృతి సిద్ధమైన సున్నము, ఇసుక, బెల్లము, ఆ తర్వాత కోడిగుడ్డు తెల్లసొన, ఇటువంటి పదార్థాలతో ఒక మిశ్రమం లాగా తయారు చేసి, ఆ రోజుల్లో ఆ మిశ్రమాన్ని సిమెంట్ లాగా ఈ రాళ్ల మధ్యన దృఢంగా అతుక్కోవడానికి, నిలబడడానికి వాడేవాళ్ళు. ఇది సిమెంట్ లాగా ఏమాత్రం లేదు, కానీ సిమెంట్ కంటే దృఢంగా ఇన్ని వేల సంవత్సరాలు మన ముందు నిలబడి, ఇంకా నిలబడే ఉంది అంటే ఆనాటి శిల్పులని, స్థపతులని ఎంత పొగిడినా తక్కువే. వారికి మోడర్న్ టెక్నాలజీ గురించి ఏమాత్రం తెలియదు, కానీ వారిదే అసలైన విజ్ఞాన సాధన. శతాబ్దాల పాటు నిలిచే నిర్మాణాలు, అసలు కాలానికే మించి నిలిచిపోయిన కళాఖండాలు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ, తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ నిరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స
అని అంటూ తెలుగు భాషను రాజభాషగా ప్రోత్సహించిన తొలి రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒకరు. తాను రాసిన అముక్తమాల్యద నేడు కూడా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సాహిత్యం, శిల్పకళ, సంగీతం, నాటకం, దేవాలయ నిర్మాణం ఏ రంగానికైనా ఆయన పోషకుడనే చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నది సెక్యూరిటీ రూమ్, అంటే గార్డ్ రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడే నిత్యం భద్రతా సిబ్బంది హాజరై రాజమహల్లోకి ఎవరెవరు ప్రవేశించాలో ఎవరు ప్రవేశించకూడదో నిఘా పెట్టేవాళ్ళు. ఈ గదిలో నుంచే రాజమహల్కు రక్షణ మొదలయ్యేది. ఈ గది చిన్నదిగా కనిపించినప్పటికీ ఇది బలమైన భద్రతా వ్యవస్థకు కేంద్ర బిందువుగా పనిచేసేది. ఈ గదిలో ఆయుధాలు, కవచాలు ఇవన్నీ కూడా పరికరాలు ఉంచేవారు. ఇప్పుడు మేము ఎక్కుతున్న మెట్లు రాజవంశీకులు మాత్రమే ఉపయోగించేవారంట ఆ రోజుల్లో. బయట వాళ్ళకి ఈ మెట్లు ఉపయోగించడానికి ప్రవేశం లేదు. ప్రవేశం తీసుకోవాలంటే కిందున్న కాపలా గది దగ్గర మాట్లాడి వాళ్ళకి వివరించి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటేనే ఇతరులకు అనుమతి, లేకపోతే ఇది ఓన్లీ రాజవంశీకులకు మాత్రమే. ఈ రోజుల్లో కాకుండా ఆ రోజుల్లో మనుషులు చాలా బలమైన కాళ్ళు, కండరాలు కలిగి ఉండేవాళ్ళంట. వాళ్ళకి ఇన్ని మెట్లు ఎక్కడం అనేది ఒక సాధారణమైన విషయంగా ఉండేదంట. ఈ మహల్ గోడలపై స్టొక్కో వర్క్ అని అంటారు. ఈ స్టొక్కో వర్క్ని వాడటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన శిల్పకళ. మట్టితో కలిపిన సున్నం, బంగాళదుంప నారలు, గుడ్డు, తెల్లసొన వంటి సహజ పదార్థాలతో చేసిన పొడి మిశ్రమాన్ని గోడలపై ఇలా పూతలుగా వేసి అందమైన డిజైన్లు చెక్కేవాళ్ళు. ఈ పైకప్పుని గమనించండి. ఇది పూర్తిగా ఇటుకలతో మాత్రమే కాదు, తాళ్ళు, చెక్క దిమ్మెలు, సున్నం, మట్టి ఇవన్నీ కలిసిన మిశ్రమాన్ని వేసి నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలి రెండవ భార్య చిన్నమ్మదేవి నిద్ర లేవంగానే శివుడు, రాముడి దర్శనం చేసుకోవాలని చెప్పి అడగగా కృష్ణదేవరాయలు వెంటనే రామాలయం, శివాలయం కట్టించాడంట. ఆమె నిద్ర లేవంగానే కిటికీలో నుంచి బయటికి చూసి రాముడి, శివుడి దర్శనం చేసుకుని కింద దర్బార్కి వెళ్ళి హాజరయ్యేదట. మహల్లోకి గాలి, వెలుతురు పుష్కరంగా రావడానికి ఇటువంటి కిటికీలు అనేక చోట్ల పెట్టించారు. వీటి వల్ల వెలుతురు, గాలి చాలా బాగా లోపలికి రావడము, ప్లస్ ఎంత ఎండలో కూడా లోపల చాలా చల్లగా అనిపించడము. బహుశా అందుకే ఏమో ఇక్కడ వేసవికాలంలో ఇక్కడే విడిది చేసేవాళ్ళు. నేను ఇందాక చెప్పినటువంటి విషయం మళ్ళీ పైకప్పు చూసారంటే చెక్క దిమ్మలు ఆధారం కోసం, సపోర్ట్కు గట్టిగా నిలబడ్డానికని అలా పెట్టి ఉంచేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ దిమ్మెలన్నీ కూడా టేకు చెక్కతోనే తయారు చేయబడినవి. ఇక్కడ చూస్తున్న ఈ ఆర్చ్లన్నీ మనకి ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మహల్ లోపలంతా ఒక మాయాజాలంలా భ్రమలో పడేసేలా ఉంది. ఇది మేబీ యుద్ధకాలంలో దుండగులను అయోమయంలో పడేసేందుకు, మరొక వైపున వాతావరణాన్ని నియంత్రించేందుకు రూపొందించిన ఆలోచన నిర్మాణం అయి ఉండొచ్చు. సో ఇవన్నీ చూసేటప్పుడు మనం ఒక క్షణం ఆగిపోతామేమో. ఇది శిల్పకళా వైభవం మాత్రమే కాదు, ఒక సైనిక వ్యూహంగా కూడా మనం దీన్ని చూడాలి. గోడలపైన ఇలా పేర్లు రాసి నాశనం చేయడాన్ని చూస్తే కొద్దిగా బాధగా అనిపించింది. ఇక్కడి నుంచి పైనున్న స్థలం అంతా ఒక సైనిక స్థావరంగా సైనికుల కోసం అని చెప్పి కట్టారు. సో ఈ మెట్లు ఎక్కి రాగానే మనకి ఇక్కడ ఈ స్తూపం లేదా శిఖరం అంటారు. సో ఇది కనిపిస్తుంది. హిందూ ధర్మానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇటు పక్క చూసినట్లయితే ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రంధ్రాల లాంటి వాటి నుంచి చూస్తే అవతలి వాళ్ళు మనకి కనిపిస్తారు కానీ మనం వాళ్ళకి కనిపించవట. సైనికులు ఇక్కడ పహారా కాసేవాళ్ళు, శత్రువుల కదలికలను ఇక్కడి నుంచే గమనించేవాళ్ళట. ఇక ఆ రోజుల్లో ఇప్పటిలాగా గన్స్ అవి లేవు కాబట్టి బాణాలు ఇక్కడి నుంచే సంధించేవాళ్ళట. శత్రువుల కదలికల్ని గమనిస్తూ వాళ్ళకి వీళ్ళు కనపడకుండా ఇక్కడ నిలబడుకొని వాళ్ళపై బాణాలు వేసి చంపేసేవాళ్ళట. ఒకవేళ ఒక బాణాన్ని తప్పించుకున్నప్పటికీ ఇంకొక బాణము, ఇంకొక సైనికుడు వాళ్ళని తిరిగి అటాక్ చేసి చంపేసేవాళ్ళట. ఈ కోట ప్రత్యేకత ఏంటంటే ఇది 3 వైపులా కొండలతో స్వయంగా రక్షణ పొందినట్లు ఉంది. ముందు వైపునే అంటే తూర్పు వైపు ఎక్కువగా శత్రుదాడులు వచ్చే అవకాశం ఉండే ప్రాంతం. అందుకే అక్కడ భారీ గోడలు నిర్మించి ఆ గోడల మధ్యలోనే ఈ గగన్ మహల్ కూడా నిర్మించారు. కిందకి దిగుతున్నప్పుడు పైన ఈ ఆర్చ్ల్ని ఒకదాని తర్వాత ఒకటి ఒక వరుసలో ఉండడం చాలా అందంగా అనిపించింది.
ప్రస్తుతం ఈ గగన్ మహల్ శిథిలంగా కనిపించినప్పటికీ ఆ రోజుల్లో ఈ గోడలు రంగులతో, బొమ్మలతో, అలంకారాలతో కలకలలాడేదని పాత కథనాలు చెబుతున్నాయి. అలాగే ఈ మహల్లోనే శ్రీకృష్ణదేవరాయలు వంటి మహారాజు ప్రజలతో సమావేశమయ్యే సభలు జరిపేవారని కూడా తెలుస్తోంది మనకి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫ్లోరింగ్ అంతా కూడా ఒరిజినల్, ఆ రోజుల్లో వాళ్ళు వేసిందేనట. సున్నము, ఇసుక, కలింకాయ రసంతో పాటు కలిపి, సో వాటితో బెల్లము అవన్నిటిని కూడా వేసి వాటితో చేసిన ఫ్లోరింగే అనట. నేను ఇందాక చెప్పిన స్టక్కో ఆర్ట్ అని చెప్పాను కదా, సో వాటికి మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా చూడొచ్చు. ఇక్కడ చూస్తున్న మన ఇంట్రికేట్ ఆ డెకరేషన్స్, డ్రాయింగ్స్ అవన్నీ కూడా స్టక్కో ఆర్ట్లో భాగమే. ఇక్కడ చూస్తున్న మన ఫ్లోరింగ్ అంతా అక్కడి నుంచి ఇక్కడి వరకు అంతా కూడా ఆ రోజుల్లో వాళ్ళు వేసిన ఫ్లోరింగేనట. ఇక్కడ ఇంకొక విషయం, శత్రుదాడి సమయంలో మహారాజుని వాళ్ళ కుటుంబాన్ని రహస్యంగా తరలించేయడానికి కొన్ని సొరంగాలు కూడా ఉన్నాయంట. పైనుంచి ఈ పైన భాగంలోనే ఎక్కడో మనిషి మాత్రం పట్టగలిగేటువంటి ఒక రంధ్రాన్ని పెట్టి ఉంచారట. సీక్రెట్గా అక్కడి నుంచి రాజు కిందకి దిగి ఆ సొరంగం గుండా పైన కొండపైకి వెళ్ళిపోయేవారట. ఇదే రాజసింహాసనం అధిష్ఠించే చోటు. ఇక్కడనే శ్రీకృష్ణదేవరాయలు ఆయన సింహాసనం పైన కూర్చుని సభలు నిర్వహించేవాడు, దర్బార్ నిర్వహించేవాళ్ళు. ఇక్కడి నుంచి చూస్తే దీని పక్కన ఉండేది రాణిగది. రాణిగది నుంచి రాజుగదికి ఎంట్రన్స్ ఒకటి పెట్టారు, ప్యాసేజ్ పెట్టారు. కుడివైపు రాణి కూర్చునేదట. ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించి శ్రీకృష్ణదేవరాయలు దర్బార్ నిర్వహించేవాళ్ళట. చూడండి ఎంత మెజెస్టిక్గా ఉందో. పైన గాలి వెలుతురుకి కిటికీల్లాగా పెట్టుంచారు. చాలా చల్లగా ఉంది లోపల, బయట ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా. ఇదే రాణిగారు ఆవిడ ఉండేటువంటి స్థలం. ఇక్కడ పక్కనే రాణి ఆసనం ఉండడం కేవలం గౌరవానికి మాత్రమే కాదు, సమయానికి సలహాదారిగా, సంస్కృతి సంరక్షకురాలిగా ఒక శక్తివంతమైన పాత్ర పోషించేదట ఆమె. లేకపోతే ఇక్కడ శోభ ఉండేది కాదని అంటారు. ఇక్కడ రాణిగారి గది నుంచి రాజుగారి సింహాసన స్థానానికి ప్యాసేజ్ ఒకటి పెట్టించారు. చూడండి, డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చారనమాట అక్కడ రాజుకి. కానీ ఇటుపక్క ఉన్నటువంటి మంత్రి గారి గదికి ఆ యాక్సెస్ ఇవ్వలేదు. ఆయన రాజుని కలవాలంటే ఇలా వచ్చి ఆయన రాజుకి ముందుగా నిలబడి అక్కడ ఆయన కలవాల్సిందే. రాజసింహాసనానికి ఎడంవైపు మంత్రి గారి గది, కుడివైపు రాణిగారి గది ఉన్నాయి. సో మంత్రి అనేవాళ్ళు ధార్మిక మరియు రాజకీయ సలహాదారుడిగా, యుద్ధ వ్యూహకర్తగా, న్యాయ వ్యవస్థకు పర్యవేక్షకుడిగా, ధన వనరుల నిర్వహణ, ఒక ట్రెజరర్గా కూడా ప్రజలకు రాజుకి మధ్యన ఒక మెసెంజర్ లాగా ఉండేవాళ్ళు. చరిత్రలో కొన్ని గాథలు మన హృదయాన్ని ముక్కలు చేస్తాయి. శ్రీకృష్ణదేవరాయల జీవితంలో కూడా అటువంటి ఘోర సంఘటన ఒకటి. తన రెండవ భార్య అయిన చిన్నమ్మదేవితో కృష్ణదేవరాయలకు ఒక వారసుడు పుట్టాడు. కానీ రాజకీయ కుట్రలు, కుటుంబ కలహాలు, నమ్మిన వారి మోసాలు ఇవన్నీ కలిసి ఆ పసిబాలుని ఘోరంగా చంపేశారు. అన్యాయంగా మంత్రివర్యుడు తిమ్మరసుని పైన ఆ నింద మోపి ఆయన్ని అంధుడిగా చేసిన తర్వాత వాస్తవం బయటపడింది. కానీ అప్పటికే రాజు ఒడిలో వారసుడు లేనేలేడు. రాజ్యానికి పరంపర కూడా లేకుండా పోయింది. చేయని తప్పుకి ఘోరమైన శిక్ష విధించినందుకు కృష్ణదేవరాయల మనసు ఎంతో పశ్చాత్తాపంతో నిండి ఆయన చివరి రోజులు చాలా బాధతో, పశ్చాత్తాపంతో గడిచాయని చాలా కథనాలు మనకి మరి ఈ బాలుడి పేరు కానీ ఇవన్నీ హిస్టారికల్ రికార్డ్స్లో లేనప్పటికీ తిరుమల రాయ అనే పేరు ఉండొచ్చు అని చెప్పి ఒక నానుడి. ఆ బాలుడిని చంపిన విధానం కొంతమంది విషం పెట్టి చంపారని, ఇంకొంతమంది ఊపిరాడకుండా చేసి చంపారని, పొడిచి చంపారని రకరకాలుగా కథనాలు ఉన్నాయి. ఆ బాలుడి హత్య తర్వాత ఆ నిందని తిమ్మరుసు పైన మోపడం వల్ల తిమ్మరుసుకి ఘోరమైన, చెప్పలేనటువంటి బాధాకరమైనటువంటి జీవితం చివరి రోజుల వరకు ఆయన జైల్లోనే గడిపి చివరికి మరణించడం జరిగింది. ఆ తర్వాత నిజం తెలుసుకున్న రాజు
ఆయన మనసంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి మరణించే వరకు చివరి రోజు వరకు ఆ పశ్చాత్తాప భావంతోనే గడపాల్సి వచ్చింది. ఈ పసివాడు తిరుమల రాయుని హత్య 1524వ సంవత్సరంలో జరిగిందిగా భావిస్తారు. ఆ బాలుడిని యువరాజుగా ప్రకటించిన కొద్ది రోజులకే ఆ పసివాడికి విషం పెట్టి చంపేశారు. చంపిన వాళ్ళు ఎవరు అని చెప్పే ఆధారాలు లేవు, కానీ అది రాజకుటుంబీకులేనని, అది రాజకుటుంబంలోని వారే అని, ఇదొక అంతర్గత కలహాల వల్ల జరిగినటువంటి సంఘటనని చెప్తారు. ఈ రాజ్మహల్ గ్రౌండ్ ఫ్లోర్లో 45 ఆర్చులు, ఫస్ట్ ఫ్లోర్లో 12 ఆర్చులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఒక గది కూడా ఉంది, కానీ దానికి తాళం వేసి ఉంచారు. ఇక్కడున్న సెక్యూరిటీని ఎంక్వైరీ చేయగా అందులో కొన్ని పరికరాలు, కొన్ని పాత శిలలు అవన్నీ పెట్టి ఉంచారని చెప్పారు. దీన్ని లాక్ చేసి పెట్టేశారట. బయట గోడ పైన మైమరిపించేటువంటి ఈ స్టక్కో ఆర్ట్ చూడొచ్చు. ఆ రోజుల్లో ఇంత ఇంట్రికేట్గా, డెలికేట్గా డ్రా చేశారంటే, దీన్ని చెక్కుంచారంటే చాలా చాలా గొప్ప విషయము. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ స్వరంగానికి దారి. ఇందాక నేను చెప్పిన విధంగా శత్రుదాడి సమయంలో రాజు కుటుంబానికి హాని ఉండే సమయంలో రాజు మరియు రాజు కుటుంబీకులు కూడా ఇక్కడ స్వరంగం నుంచే పైన కొండపైకి వెళ్ళేవాళ్ళట రహస్యంగా. సో మీరు పైన చూసినట్లయితే చూడండి, అక్కడ 2 కడ్డీలు లాంటివి ఉన్నాయి పైన. వాటిని తిప్పగా అది ఓపెన్ అయిపోయేదట, ఒక మనిషి పట్టే అంతటువంటి రంధ్రం. దాన్ని మూసేశారట, కానీ ముందు అక్కడ ఒక మనిషి పట్టేంత గ్యాప్ ఉండేదట. సో అక్కడి నుంచి ఇక్కడికి కిందకి దిగి ఇక్కడ ఒక స్వరంగం, ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశమే ఒక స్వరంగం ఉండేదట ఇక్కడ. ఇప్పుడు దీన్ని కవర్ చేసి పెట్టేశారట, ఎందుకంటే టూరిస్టులు చాలామంది ఇక్కడికి రావడము, దాన్ని లోపలికి వెళ్ళడము చేసి ఇబ్బందులు కలిగాయని చెప్పి దాన్ని మూసుంచారట. ఆపద సమయంలో రాజు కుటుంబీకులు పైనుంచి కిందకి ఈ ఎంట్రన్స్ ద్వారా కిందకి దిగి స్వరంగంలోకి ప్రవేశించి సురక్షితంగా కొండపైకి చేరుకునేవాళ్ళట. సో ఈ టెక్నాలజీ చూడండి, ఆ రోజుల్లోనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా పనిచేసేది. ఆ రోజుల్లో రాజుకి ఆపద ముంచుకొచ్చింది అని తెలియగానే సైనికులు రాజుని ఇలా తరలించేవారట సురక్షితమైనటువంటి ప్రాంతానికి. వెంటనే ఆ రాజు కుటుంబీకులను కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించేవారట. ఆ రోజుల్లో ఉండేటువంటి ఈ కట్టుదిట్టమైన మిలిటరీ వ్యవస్థ, సైనిక వ్యవస్థని గురించి తెలుసుకుంటుంటేనే అందరం షాక్కి గురవుతాం. టెక్నాలజీ అనేది ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఇంతకంటే మించిన టెక్నాలజీని వాడేవాళ్ళు. ఆ పాతకాలపు టెక్నాలజీకి ఈ గగన్ మహలే ఒక నిలువెత్తు ఉదాహరణ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.